మాట్లాడుతున్న బంగారు, అలా మాట్లాడకూడదు బంగారు. బంగారు అన్న కొడు కొడుకు కొడుకు ఏమి చేస్తున్నాడు బంగారు? అన్న కొడుకు ఏమి చేస్తున్నాడు? వాడు ఇప్పుడు చిన్నోడు 10th క్లాస్ ఏమి చదువుతున్నాడు ఇప్పుడు. జీజు ఓకే గుడ్ అంట. బాబు ఎవరు? బంగారు అంట. అమ్మడి బంగారు. అమ్మడియా? అమ్మడి ఎవరు? జీజు మీ అమ్మ గారి పుణ్యం నీ ఉపయోగపడుతుంది. మా అమ్మకి నా మీద బెంగ. మా ఎందుకంటే నా రాత అనేది మా అమ్మకి తెలుసు. అంటే దేవుడు రాసిన రాతలో నా రాత తనకి చాలా ఇబ్బంది పడింది. అదే అంటుంది, శత్రువు కూడా నీ రాత రాకూడదని చెప్తా ఉంటుంది మా అమ్మ. మా అమ్మకి నా బాధలే సగం. తను బాధ వల్ల చనిపోయింది అనుకో, చాలా ఎక్కువగా. నా వల్ల కొంచెం ఎక్కువ బాధ. నాయ కష్టాలు మొత్తం చూసింది, కళ్ళారు చూసింది తను నా కష్టాలు. ఏం చేస్తే తను కూడా ఏం చేయలేదు. నేను కూడా లాస్ట్ అయితే నా రాత ఎలా ఉంది అలా పోద్దిలే అని చెప్పి నేను తనకు కూడా బాధపడగలుగుతున్నా. అంటే తెలియక తను చేసిందో లేకపోతే నా లైఫ్ నేను సరి చేసుకోలేదు తెలియదు, కానీ తను చేశాను అని ఒక ఫీలింగ్ అలా ఉండిపోయింది. కానీ నేను అడ్జస్ట్మెంట్ అయిపోయాను. నా లైఫ్ అనేది పాపం అదొక బాధలో ఉండిపోయింది అంతే. తను ప్రతిసారి కూడా నా లైఫ్ ఏ శత్రువు కూడా రాకూడదు అని అదే బాధ. అని లాస్ట్లో చనిపోయేటప్పుడు కూడా మా అన్న సైడ్ చూసి చనిపోయింది మా అమ్మ. నన్ను చూసి నా పేరు మా అన్న పిలిస్తే మిస్బా అని పిలిస్తే ఇలా నవ్వి తనను చూసుకో జాగ్రత్తగా అని చనిపోయింది. మా అమ్మ గ్రేట్, చాలా గ్రేట్. మీ అమ్మది ఏ ఊరు బంగారు అంట. మా అమ్మది గూడూరు. మా అమ్మ వాళ్ళది గూడూరు. ఇప్పుడు చనిపోయింది మీ అమ్మగారు. మైనా సరే బంగారు, నేను మళ్ళీ వస్తా బంగారు. నువ్వు యాడికి మైనా ఆగు బంగారు. మైనా ఆగు, నువ్వు యాడిగా ఆగు. మా అమ్మ నేను సౌదీ వచ్చే ముందే అనుకుంటా అయిపోయింది చాలా. ఏదైతే నేను మా అమ్మతోనే ఉన్నాను, చనిపోయేటప్పుడు తనతోనే ఉన్నాను లైఫ్ అనేది. మా అమ్మ దగ్గరే ఉన్నాను నేను. మా అమ్మ దగ్గర జాబుకు పోతా, ఈ జాబుకు పోతా, ఆ జాబుకు పోతా, అప్పులు తీసుకుంటా. నేను ఎప్పుడు నా శాలరీ అనేది ఇప్పుడు కూడా నా శాలరీ అనేది నా చేతులు నేను ఖర్చు పెట్టాను. సేమ్ మా అమ్మ చేతి ఇచ్చేస్తాను నేను. పాప అని స్కూల్ పంపించేసేది. నేను ఏదో ఒకటి జాబ్ ఎత్తుక్కుంటూ ఏదో ఒకటి అప్పులు తీరాలి కదా. అప్పులు నా పైన కొంచెం అప్పులు పడాయి. అప్పుల కోసం అటు ఇటు తిరిగేదాన్ని. పాప మా అమ్మ పాపను స్కూల్ పంపిస్తూ తను హ్యాండిల్ చేస్తూ, నేను తెచ్చిన మనీని హ్యాండిల్ చేస్తూ, సేమ్ ఇప్పుడు మా అన్నకు అలాగే నేను ఇచ్చేస్తాను. తనే హ్యాండిల్ చేస్తాను. నాకు తెలీదు నిజంగా లెక్కలనే నాకు తెలీదు, ఎవరు కట్టాలో ఏందనేది నేను పట్టించుకున్నాను అవన్నీ. జీజు మీ మమ్మీ గారికి సవాబ్కి జారీ ధనం చేయండి డార్లింగ్. మా అమ్మకి అది ఉమ్రా అంటారు కదా, ఉమ్రా చేయాలని కోరిక ఉండింది. హజ్ చేయాలని కోరిక ఉండింది. తను బదులు నేను చేశాను. తన పేరు మీద నేను చేశాను కదా. ఫస్ట్ తన పేరు మీద చేశాను. ఎందుకంటే నాకు అదే అసలు నేను సౌదీ పోవడం కారణం కూడా అదే. మనసులో అదే పెట్టుకున్నాను. తను ఏంటంటే ఎంతసేపు ఏంటంటే ఏమంటారు, హజ్ చేయాలని తన మనసులో అదొక బాధ కాదు, అదొక